సో ఈ జబ్బు గురించి మనం దూరంగా ఉండాలంటే కనుక ఈరోజు మనం కొన్ని విషయాలు, నేను ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. ఏ విషయాన్ని కూడా డీప్గా మనసులోకి తీసుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే డీప్గా ఎక్కువగా దిగులు పడి డిప్రెషన్కి లోనై బాధపడి ఉంటారో అటువంటి వాళ్ళు ఇటువంటి జబ్బులు పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి జబ్బు ఉండడం వల్ల ఆ డిప్రెషన్ ఇంకా పర్మనెంట్గా శరీరంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జబ్బును మనం ఈజీగా ట్రీట్ చేయవచ్చు హోమియోపతిలో. ఎర్లీ స్టేజీలో అంటే కనుక జబ్బు మొదలు కాగానే మనం హోమియోపతి చికిత్స తీసుకోవడం వల్ల హోమియోపతిలో కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఇమీడియట్గా శాశ్వతంగా జబ్బును మనం తీసేయవచ్చు. లేదు ఎక్కువ కాలం నుంచి మేము మందులు వాడుతూ ఉన్నాం, గత 10 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నాం, అటువంటి వాళ్ళకి అట్లీస్ట్ ఆ జబ్బుని 50% లేదా 70% కంట్రోల్ చేసి ఆ తర్వాత ఒకవేళ వాళ్ళ బాడీ మెడిసిన్స్కి ఎక్కువ సహకరిస్తే పూర్తిగా నయం చేయవచ్చు కూడా. బట్ చాలా విషయాల్లో బెటర్మెంట్ అనేది హోమియోపతితో ఉంటుంది.